from Usmania University, Professor, and from Hyderabad IGNOU రీజనల్ సెంటర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే BHIC 134 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 టు 1950 అనే బుక్లో నుంచి యూనిట్ 3 ఆర్ పాఠము 3 ఏంటంటే పాఠము 3 ఏమిటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ పవర్ ఇన్ ఇండియా. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ పవర్ ఇన్ ఇండియా, అది మనం చర్చించవలసినటువంటి లెక్చరింగ్లో మన ఛానల్లో ఉన్నటువంటి లెసన్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ పవర్ ఇన్ ఇండియా అనే దాని మీద బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, రాజకీయ ఆధిపత్యాన్ని, ట్రేడింగ్ ఆధిపత్యాన్ని, బిజినెస్ ఆధిపత్యాన్ని ఎలా భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసినారు, ఎలా భారతదేశంలో స్థాపించినారు, దానికి అనుకూలమైన పరిస్థితులు ఎలా ఉండే, మరి అది బెంగాల్లో ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అనే దాని మీద మనం ఈరోజు చర్చించబోతున్నాము. అయితే ఈరోజు మనము బ్రిటిష్ వాళ్ళు బెంగాల్కు రాకముందు బెంగాల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మొట్టమొదట వాళ్ళు బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే కర్ణాటక యుద్ధాలు, హైదరాబాదు కర్ణాటక ఇష్యూస్ కూడా ఉండే. ఫస్ట్ కర్ణాటక వారు, సెకండ్ కర్ణాటక వారు, మూడవ కర్ణాటక వారు యుద్ధాలు కూడా జరిగినాయి. ఫస్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాని తర్వాత మొట్టమొదటిగా మంచి స్థావరము బ్రిటిష్ వాళ్లకు కలోనియల్ స్థావరం ఏంటి అంటే, ముఖ్యమైన కేంద్రము కలోనియల్ స్థావరం బెంగాల్. ఈ బెంగాల్లో ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు? బెంగాల్ అనేది, బెంగాల్ బీహార్ అనేది గంగా యమున నదులు ప్రవహించే ఏరియా కాబట్టి, ప్రదేశం కాబట్టి బాగా పంటలు పండుతాయి, రిచ్ ఏరియా. ఇక్కడి నుంచి బెంగాల్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే రైస్ ఉంటుంది, మరి సాల్ట్ పీటర్ ఉంది, ఆ తర్వాత షుగర్ ఉన్నది, మరి పెప్పర్, సుగంధ ద్రవ్యాలు కూడా ఇక్కడి నుంచి. ఇంకా ఇది కాకుండా కాటన్ సిల్క్, కాటన్ వస్తువులు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేసేవాళ్ళు. ఆ విధంగా రిచ్ రిసోర్సెస్ ఇది బెంగాల్ అనేది. మరి ఈ రిచ్ రిసోర్సెస్లో బ్రిటిష్ వాళ్ళు అధికారంలోకి రాకముందు బెంగాల్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, బెంగాల్లో మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళు మరి తూర్పు ఇండియాలో మొట్టమొదటిసారి ఎక్కడ మచిలీపట్నంలో కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు కుతుబ్ షాహీల ఫర్మాన్తో. ఆ తర్వాత ఒరిస్సా బాలాసోర్లో ఏర్పాటు చేసుకున్నారు. 1630లో బాలాసోర్లో 33లో బాలాసోర్లో ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత బెంగాల్ పోయినారు. బెంగాల్లో ఏంటి అంటే హుగ్లీ, ఢాకా, మరి ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు చందర్ నగర్, ఆ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు కూడా బెంగాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ బెంగాల్లో ఉన్నది ఎవరంటే బెంగాల్ నవాబులు. ఎవడు బెంగాల్ను ఇండిపెండెంట్గా స్వతంత్ర రాజ్య స్థాపన చేసినటువంటి వాడు ముర్షిద్ కులీ ఖాన్. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీవర్డి ఖాన్ వచ్చినాడు. అలీవర్డి ఖాన్ తర్వాత సిరాజుద్దౌలా పరిపాలిస్తున్నాడు.
ఇలాంటి టైంలో ఈ బెంగాల్లో అడుగుపెట్టినారు ఎవరు? ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఈ ముగ్గురు కూడా అడుగుపెట్టారు. అడుగుపెట్టి తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ బెంగాల్లో మరి మిగతా చోట్ల వర్తక వ్యాపారం చేసుకునే హక్కు మొఘల్ ఎంపరర్ 1717లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తమ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ లేకుండా ఫ్రీ ట్రేడ్ చేసుకునే పర్మిషన్ ఎవడిచ్చాడు? మొఘల్ ఎంపరర్ ఇచ్చాడు. ఫ్రీ ట్రేడ్ చేసుకునే పర్మిషన్ మరి మిగతా ప్రాంతంలో ఇచ్చాడు, బెంగాల్లో కూడా ఇచ్చాడు. ఎవడు? మొఘల్ ఎంపరర్. అయితే ఈ ఫ్రీ ట్రేడ్ చేసుకోవటం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఈ లోకల్గా ఉన్నటువంటి బెంగాల్ నవాబులకు లాస్ వస్తుంది. రెవెన్యూ ట్యాక్స్ కావాలి కదా, రెవెన్యూ ట్యాక్స్. అట్లా కాకుండా ఇంకా ఫ్రీ ట్రేడ్ చేసుకుని ఇదే కాకుండా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్సే కాకుండా లోకల్గా ప్రైవేట్ ట్రేడ్ కూడా పర్మిట్స్ ఏముండేవో అవి లిమిటెడ్గా ఇచ్చాడు. లిమిటెడ్గా ఇచ్చిన దాన్ని వైలేట్ చేస్తూ ఇండివిజువల్ ట్రేడ్ కూడా ఒక ప్రైవేట్ ట్రేడ్గా బ్రిటిష్ ఆఫీసర్స్ కొనసాగిస్తున్నారు. ఈ విధంగా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎవరికి? బెంగాల్ నవాబుకు ఉన్నటువంటి సిరాజుద్దౌలాకు మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. సో ఇలాంటి టైంలో సిరాజుద్దౌలా ఏం చేసినాడంటే అప్పుడున్నటువంటి అలీవర్డి ఖాన్ తర్వాత వచ్చినటువంటి సిరాజుద్దౌలా బ్రిటిష్ వాళ్ళు మొఘల్ ఎంపరర్ ఇచ్చినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ ఫ్రీ ఇస్తే వీళ్ళు ప్రైవేటు ట్రేడ్ మీద కూడా ఇండివిజువల్ వర్తక వ్యాపారం కూడా పర్మిషన్ వైలేట్ చేసి వర్తక వ్యాపారం చేయడంతో నవాబు వచ్చేటువంటి ఇన్కమ్ తగ్గిపోయింది. తన ఫైనాన్షియల్ పొజిషన్ బాగా లాస్ అయింది. వీళ్ళ యొక్క ట్యాక్స్ ఎగవేయడంతో ఎవరు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి అలా అదే కాకుండా ఈ సిరాజుద్దౌలా వాడు ఎట్లాంటి వాడంటే కొంచెం తలబిరుసు వాడు. అంటే తను అనుకున్నదే సాగాలనుకునేటువంటి వాడు. ఎవడు? సిరాజుద్దౌలా. మరి సిరాజుద్దౌలా అధికారము ఎరగంట్గా ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు ఏంటి, మొఘల్ ఎంపరర్ ఒకదాని మీద ఇస్తే వీళ్ళు ఒకదాని మీద యూజ్ చేస్తున్నారు, మొత్తమే ట్యాక్స్ కట్టట్లేదు అని అటువంటి ఒక యారగెన్సీ సిరాజుద్దౌలా డెవలప్ అయింది. అయితే ఇలా యారగెన్సీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా డెవలప్ అవుతూ సిరాజుద్దౌలా ఏం చేస్తున్నాడంటే తన సివిల్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ మరి బాగా పకడ్బందీగా చేస్తున్నాడు. పకడ్బందీగా ఏది ఇంగ్లీష్ వాళ్ళతోటి యుద్ధం జరిగిన గెలుపొందేటట్టు సివిల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథెన్ చేస్తూ వస్తున్నాడు సిరాజుద్దౌలా. ఇంకా సిరాజుద్దౌలా పవర్కు, స్టెబిలిటీ పవర్కు ఇంకా ఎవరెవరు సపోర్ట్గా ఉండాలంటే ఆ లోకల్లో అక్కడ ఉన్నటువంటి అరిస్టోటిక్ ఫ్యామిలీ అంటే రాయల్ ఫ్యామిలీస్ కూడా ఇతనికి తోడ్పడాలి. సిరాజుద్దౌలా రాయల్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇతనికి తోడ్పడాలి. దాంతోపాటు హిందూ జెటే దాస్ అనే వాళ్ళు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కీలక పాత్ర వహిస్తారు. వాళ్ళు కూడా ఇతనికి సపోర్ట్ చేయాలి, అతను స్టేబుల్గా ఉండాలంటే. ఇంకా ఎవరైతే జమీందారులు ఉన్నారు బెంగాల్లో. జమీందారులు ఏంటి అంటే తాను మిలిటరీని పోషిస్తుంటారు, మరి ఈ యొక్క నవాబుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపుతుంటారు, మరి యాన్యువల్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తుంటారు. ఇది జమీందారుల యొక్క పని. ఈ జమీందారుల యొక్క సపోర్ట్ కూడా నవాబు కావాలి.
మరి అది కాకుండా ఇంకా ఎవరంటే అప్పుడున్నటువంటి బ్యాంకర్స్, బిజినెస్ మెన్ సపోర్ట్ కూడా ఉండాలి. బిజినెస్ మెన్ సపోర్ట్ కూడా ఉండాలి. బ్యాంకర్స్ ఎవరంటే జగత్సేతులు, బిగ్ మర్చెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. ట్రేడర్స్ సపోర్ట్ కూడా ఉండాలి. వీళ్ళందరి సపోర్ట్ ఉంటేనే సిరాజుద్దౌలా యొక్క స్టేబుల్ గవర్నమెంట్ నడుస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే సిరాజుద్దౌలా పవర్లో ఉండగా ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇది 1717లో 3000 పర్ యానం చెల్లించి 50,000 టర్న్ ఓవర్ ఉండే పర్ ఇయర్ వాళ్ళ వ్యాపారం, 50,000 పర్ ఇయర్. అట్లా మరి 3,000 ట్యాక్స్ ఎవరికి, ఎంపరర్కి ఇస్తానని ట్రేడ్ పర్మిషన్స్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద. కానీ మిగతా వాటి మీద కూడా వాళ్ళు ఆఫీషియల్స్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీషియల్స్ మరి ట్రేడ్ పర్మిట్ను వైలేట్ చేస్తూ, మిస్యూజ్ చేస్తూ మొత్తం కంపెనీకి ఇది నవాబు రెవెన్యూ రాకుండా చేస్తున్నారు. వాళ్ళు వర్తక వ్యాపారం, ప్రైవేట్ ట్రేడ్ చేస్తున్నారు, ఇల్లీగల్ ట్రేడ్ చేస్తున్నారు, ఇల్లీగల్ వర్తక వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి టైంలో కోర్టులో కూడా, సిరాజుద్దౌలా కోర్టులో కూడా యారగెన్స్గా ఉంటాడు కదా వీడు, అంటే తలబిరుసుగా ఉంటాడు. కాబట్టి ఈ కోర్టులో కూడా రెండు గ్రూపులు అయి సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారు. ఇది కోర్టులు, రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా జమీందారులతోటి, బిజినెస్ మెన్ తోటి, మరి ఈ బ్యాంకర్స్ తోటి కొల్యూడైనటువంటి సిరాజుద్దౌలా అగెనిస్ట్గా ఉన్న బలమైన గ్రూప్ అంటే మీర్ జాఫర్ అండ్ జగత్సేతులు, ఏది బ్యాంకర్స్, మర్చెంట్స్, వీళ్ళు కూడా సిరాజుద్దౌలా యొక్క తలబిరుసుతనానికి జమీందారులు కూడా ఈ యొక్క మీర్ జాఫర్ గ్రూప్ సపోర్ట్ చేసినారు. వీళ్ళందరూ సిరాజుద్దౌలాకి అగెనిస్ట్గా మీర్ జాఫర్ గ్రూప్ సపోర్ట్ చేసినారు. సో ఈ విధంగా రెండు గ్రూపులుగా మారి, ఏది సిరాజుద్దౌలా కోర్టులో రెండు గ్రూపులు, ఒకటి సిరాజుద్దౌలా గ్రూప్ అయింది, ఒకటి తన సివిల్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, డచ్ వాళ్ళతోటి, ఫ్రెంచ్ వాళ్ళతోటి మరి బాగా రీఆర్గనైజ్ చేస్తూ తన అనుయాయుల్ని పెట్టుకుంటున్నాడు. వేరే వాళ్ళను మరి జగత్సేతులు, మీర్ జాఫరు, జమీందారులు కొంతమందిని వాడు మరి కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకు గ్రూప్గా మీర్ జాఫర్ అండ్ జగత్సేతులు, బిగ్ మర్చెంట్స్ కొంతమంది, జమీందారులు కొంతమంది గ్రూప్గా మీర్ సిరాజుద్దౌలా పవర్ని వ్యతిరేకించారు. అయితే ఇలాంటి తరుణంలో ఏమైంది, ఇలా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఎవరి మధ్యలో, ఈ యొక్క బ్రిటిష్ ఇంకా ఏం చేసినారు తెలుసా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలా జరిగేటప్పుడే ఈ శతాబ్దంలోనే, 17వ శతాబ్దంలోనే కలకట్టాలో 3 ప్రాంతాలను, ఏది సుల్తానావిద్, కలకట్టా అండ్ గోవిందపూర్ 3 విలేజ్లను బహుమానంగా పొందారు ఎవరు, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ 3 విలేజ్లను కలిపి కలకట్టాలో ఒక బలమైన కోటను నిర్మిస్తున్నారు. ఎవరు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బలమైన కోటను నిర్మించేటప్పుడు ఈ యొక్క రాజు నవాబు యొక్క పర్మిషన్ కావాలి. నవాబు పర్మిషన్ లేకుండానే కలకట్టాలో ఈ 3 ఏరియాలో కలిపి, ఏది సల్తనత్, గోవిందపూర్,
కలకత్తా 3 ఏరియాలు కలిపి ఒక కలకత్తాలో బలమైన హోటల్ కడుతున్నారు, కట్టడం మొదలుపెట్టారు పర్మిషన్ లేకుండా. సో అది కూడా ఈ సిరాజ్ దౌలకు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో వైరం పెంచింది. ఇలాంటి టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఉన్నటువంటి ఈ బెంగాల్ గవర్నర్ ఏం చేస్తున్నాడంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ గవర్నరు ఈ సిరాజులకు వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళతో పొల్యూడై, ఎవరు జగస్సేతులు, బ్యాంకర్స్, మర్చెంట్స్, మరి జమీందారులు, మీర్ జాఫరు వీళ్ళతో పొల్యూడయి కుట్ర చేసి సిరాజులు దింపాలనే ప్రయత్నం మొదలైంది. ఇలాంటి టైంలో రాబర్ట్ క్లైవ్ మద్రాసు నుంచి మంచి సైన్యాన్ని తీసుకొని వచ్చిండు బెంగాల్. ఇలాంటి టైంలో తీసుకొని వచ్చి మరి ఈ మీర్ జాఫర్కు సపోర్ట్ చేస్తానని ఒప్పుకున్నాడు. ఎవరు? రాబర్ట్ క్లైవ్. మీర్ జాఫరు గ్రూప్ సపోర్ట్ చేస్తే మీర్ జాఫరు తమకు సపోర్ట్ చేస్తున్నాడుగా, సపోర్ట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీర్ జాఫర్ ఏం ఒప్పుకున్నాడంటే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కావలసినటువంటి యొక్క ప్రజెంటేషన్స్, కంపెన్సేషన్ ఇస్తానని అన్నీ ఒప్పుకున్నాడు. ఆ విధంగా యుద్ధం జరగకముందే ఇలా ఒప్పందం జరిగింది, 2 గ్రూపులు అయినాయి. ఆ తర్వాత ఇలా గ్రూపులు అవుతున్న సమయంలోనే సిరాజుద్దౌలా ఏం చేసినాడంటే కలకత్తా హెడ్ క్వార్టర్ మీద అటాక్ చేసినాడు తన సైన్యంతో. అది అవకాశంగా చూస్తూనే ఉన్నారు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అవకాశంగా చూస్తూనే ఉన్నారు, ఎప్పుడు వాడు అటాక్ చేస్తాడో ఫేస్ చేద్దామని. సో ఆ విధంగా ఇది రాబర్ట్ క్లైవ్, మీర్ జాఫర్ గ్రూప్ వీళ్ళు కలిసి ఈజీగా ఎవరిని? సిరాజుద్దౌలాను ఓడించారు. ఓడించడమే కాకుండా బ్యాటిల్ ఫీల్డ్లో మీర్ జాఫర్ సన్ ఎవడు ఉన్నాడు, వాడు వాడి పేరు ఏంటంటే మిరాన్ ఆర్డర్ తోటి వాడు సిరాజుద్దౌలా కూడా చంపబడ్డాడు. సో ఆ విధంగా సిరాజుద్దౌలా ఎండ్ అయిపోయింది. సిరాజుద్దౌలా ఎండ్ అయిపోయిన తర్వాత మీర్ జాఫర్ అధికారానికి వచ్చాడు. బ్రిటిష్ సపోర్ట్తో వచ్చాడు కాబట్టి వీడేం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళకు హ్యూజ్ 17 లక్షలు కంపెన్సేషన్ ఇచ్చాడు. ఆఫీసర్స్కు, రాబర్ట్ క్లైవ్కు ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఎవడు? మీర్ జాఫర్. అది కాకుండా ఇంకా 3 విలేజ్లు కూడా ఇచ్చాడు బ్రిటిష్ ఆర్మీ మెయింటెనెన్స్ కోసం అని. ఏ 3 విలేజెస్? ఈ భరద్వాన్ అనే అటువంటి 3 విలేజ్లు కూడా మిలిటరీ ఎక్స్పెన్సెస్కు, మిడ్నపూర్, భరద్వాన్, ఇవి ఈ 3 విలేజెస్ కూడా మిలిటరీ మెయింటెనెన్స్ కానీ 3 విలేజ్ల యొక్క స్వతంత్ర రెవెన్యూ మొత్తం వీటికి కంపెనీ ఫోర్సెస్కు, కంపెనీ సైన్యాలకు చెందేటట్టు చేశాడు ఎవడు? మీర్ జాఫర్. ఇలా చేసిన తర్వాత ఇక కొన్ని రోజులు నడుస్తుంది. ఈ నడిచే టైంలో ఏం చేశారంటే ఈ కంపెనీ వాళ్ళు ఎవరు? ఆఫీసర్స్ వాళ్ళ ట్రేడ్ పర్మిట్స్ను ఏవైతున్నాయో అవి ఓన్లీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తే వీళ్ళు ప్రైవేట్ ట్రేడ్ చేస్తూ కంపెనీ ఆఫీషియల్స్ ఎక్కడ ట్యాక్స్ కట్టకుండా, ట్యాక్స్ కడతలేదు ఎక్కడ. నవాబ్ అఫీషియల్ లెక్క చేయట్లేదు. నవాబ్ అఫీషియల్స్ అంటే అసలు చిన్న చూపు చూడడం, వాళ్ళ యొక్క ఆర్డర్స్ కానీ వాళ్ళని కానీ ఏమి లెక్క చేయట్లేదు మీర్ జాఫర్ యొక్క అఫీషియల్స్. ఎక్కడ ట్యాక్స్ కడతలేదు, రెవెన్యూ లాస్ అవుతుంది. ఇంకా అది కాకుండా ఇంకేం చేస్తున్నారంటే మరి ఈ ట్యాక్స్ కట్టకపోవడమే కాకుండా, ప్రైవేట్ ట్రేడ్ నడిపించడమే కాకుండా ఇంకా ఎక్కువ ప్రజెంటేషన్స్ కావాలని ప్రెషర్ చేస్తూ ఉన్నారు. ఇంకా 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 కావాలని.
ఇస్తున్న కొద్ది సరిపోవట్లేదు వాళ్ళకు, ఇంకా కావాలంటున్నారు. సో ఇంకా ఇంకా కావాలంటే ఆడేమో ఈ యొక్క ఎక్కడ ఈ ముర్షిదాబాద్ హెడ్ క్వార్టర్లో ఖజానాలో డబ్బులు లేవు, వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి లేదు. కాబట్టి మీర్ జాఫర్ ఏం చేసినాడంటే, సిరాజుద్దౌలా మీద మీర్ జాఫర్ కూడా తెలివిగా ఏం చేసినాడు, తన అడ్మినిస్ట్రేషన్ను బలంగా పెంచుకోవాలి, రీఆర్గనైజ్ చేయాలని, వాడు కూడా సివిల్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేయాలని అనుకున్నాడు. ఫ్రెంచ్ వాళ్ళతో, డచ్ వాళ్ళతో పంచుకుంటున్నాడు. అది మీర్ జాఫర్. ఇంకా ఏంటి అంటే, మీర్ జాఫర్లో ఆదాయం లేదు కాబట్టి ఈ యొక్క సైన్యానికి, తన సొంత సైన్యానికి కూడా శాలరీస్ ఇచ్చే పొజిషన్లో లేడు. శాలరీస్ డ్యూ ఉన్నాయి, నెలల తరబడి డ్యూ ఉన్నాయి సొంత సైన్యానికి. కాబట్టి సైనికులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సైన్య తిరుగుబాటు, తన సొంత సైన్యం తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి టైంలో మీర్ జాఫరు ఆ రాబర్ట్ క్లైవ్ తర్వాత వచ్చినటువంటి బెంగాల్ గవర్నర్ వెన్నెసెరెట్ అతనికి మీ వాళ్ళు బ్రిటిష్ అఫీషియల్స్, బెంగాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ అఫీషియల్స్ చేసే అటువంటి లైసెన్సెస్ లేకుండా వర్తక వ్యాపారము, ఇల్లీగల్ వ్యాపారము, స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారు అని ఒక వినతి పత్రం సబ్మిట్ చేసినాడు గవర్నర్. కానీ అక్కడి నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు. అలాంటి టైంలో ఏంటి అంటే, మీర్ జాఫర్ను కూడా తొలగించాలి. ఎందుకు తొలగించాలి? వాడు కూడా సివిల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ను రీఆర్గనైజ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పినట్టు వినట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా వీని దోసేసి, ఎవరు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వీని తీసేసి ఇంకోరిని పెడదామని ప్రయత్నాల్లో మొదలుపెట్టారు. కుట్ర, ఇంకోరిని పెట్టాలి, వీని తీసేసి ఇంకోరిని పెట్టాలి, కుట్ర మొదలుపెట్టారు. ఇలాంటి టైంలో ఏమైందంటే, అతని యొక్క సొంత సైన్యమే తిరుగుబాటు చేసింది. ఎందుకు తిరుగుబాటు చేసింది అంటే, సైన్యానికి మంత్లీ శాలరీ ఇవ్వాలి, వీడు ఇవ్వలేకపోయినాడు ఖజానా లేకపోవడంతో. మరి సొంత సైన్యం తిరుగుబాటు చేసింది కాబట్టి ఇది అదునుగా చేసుకున్నారు. ఆల్రెడీ మీర్ జాఫర్ వ్యతిరేకంగా కుట్ర నడుస్తూనే ఉంది. మరి సొంత సైన్యాన్ని, ఈ లోపల ఏమైందంటే, సొంత సైన్యం కుట్ర చేయడంతో ఈ కుట్ర చేసి తిరుగుబాటు చేయడం కన్నా ముందు కూడా ఇంకొక సంఘటన జరిగిందండి. ఏంటంటే, మీర్ జాఫర్ కొడుకు మిరాన్ అనేవాడు ఉన్నాడు కదా, ఏది సిరాజుద్దౌలాను చంపించినటువంటి వాడు, మిరాన్ కూడా చనిపోయినాడు. మిరాన్ చనిపోయేటప్పటికీ ఈ కోర్టులో మీర్ జాఫర్ యొక్క సన్ మిరాన్ చనిపోయినాడు కాబట్టి మీర్ జాఫర్ తర్వాత ఎవరు వారసులు అంటే, ఒక గ్రూపం మిరాన్ సన్ అంటే కొడుకు యొక్క సన్స్, కొడుకు రాజ్యానికి రావాలని ఒక గ్రూప్ తయారైంది. అది కాకుండా మీర్ జాఫర్ సనిల్లా మీర్ ఖాసిం రాజ్యానికి రావాలి, అల్లుడు రాజ్యానికి రావాలని ఒక గ్రూప్, 2 గ్రూపులు అయినాయి. ఎక్కడ బెంగాల్ కోర్టులో, బెంగాల్ రాజ్యంలో రాజరికము 2 గ్రూపులు అయినాయి. మిరాన్ సన్ రాజ్యానికి, మీర్ జాఫర్ కొడుకు రాజ్యానికి రావాలని, లేదా
మీర్ జాఫర్ అల్లుడు రాజ్యానికి రావాలని 2 గ్రూపులు తయారైంది. ఈ లోపల ఏమైందంటే ఈ 2 గ్రూపుల తోటి మీర్ కాసిం తోటి వీళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కుట్ర చేస్తూనే ఉన్నారు సన్నిల్లా తోటి. ఈ లోపల ఏమైందంటే అతని సైన్యం మీర్ జాఫర్ సైన్యం సొంత సైన్యం తిరుగుబాటు చేసింది. సో నువ్వు సైన్యానికి జీతము చెల్లించలేదు కాబట్టి తిరుగుబాటు చేసింది. కాబట్టి నువ్వు క్యాపబుల్ పర్సన్ కావగలవు, కాబట్టి నువ్వు రాజ్యం నుంచి దిగిపోమని చెప్పారు. స్టెప్ డౌన్, కింది దిగేసిపో అని ఫోర్స్ చేసినారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఫోర్స్ చేస్తే వాడు గతి లేక ఏం చేసినాడు, దిగేసి సింహాసనం నుంచి దిగేసి ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి మీర్ కాసిం గద్దెనెక్కాడు. మీర్ కాసిం బాగా ప్రామిస్ చేసినాడు, అయ్యా మీర్ జాఫర్ కన్నా నేను ఎక్కువ ఇస్తా అని చెప్పి బాగా ప్రామిస్ చేసినాడు. ఎవడు? మీర్ కాసిం. మీర్ కాసిం ఏం చెప్పినాడంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, అయ్యా మీరు ప్రైవేట్ ట్రేడ్ మీ ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు, అంతేకాకుండా అంతకుముందు విలేజ్లు కూడా మీకు ఇచ్చినటువంటి విలేజ్లు ఏదైతుందో భరద్వాన్, మిడ్నపూర్ 3 విలేజ్లు కూడా మీకే సరెండర్ హ్యాండ్ ఓవర్ చేస్తుందని చెప్పాడు మీర్ కాసిం. ఇంకా ఎంత ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా మా బాగా ఇచ్చాడు. ఎవరికి? ఇంగ్లీష్ అఫీషియల్స్కు, ఇంగ్లీష్ బెంగాల్ గవర్నర్. ఎవరు? మీర్ కాసిం. సో ఆ విధంగా మీర్ కాసిం రాజ్యానికి వచ్చాడు. మీర్ కాసిం మరి ఇంగ్లీష్ వాళ్ళు అడిగినంత ఇయ్యలేకపోయినాడు. అడిగినంత ఇయ్యడం ఎవరి వల్ల కాదు, ఫైనాన్స్ లేదు ఎక్కడ, ఈ ట్రెజరీలో. దాన్ని ఏం చేసినంటే ఈ ఫైనాన్స్ లేదు కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొఘల్ రాజు ఇచ్చిన ఫర్మానా ప్రకారం ఓన్లీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మాత్రమే వాడు ట్యాక్స్ లేదన్నాడు. మరి ప్రైవేట్ ట్రేడ్ ఇల్లీగల్ ట్రేడ్ చేయడానికి వీలు లేదు, కాబట్టి మీరు కూడా ట్యాక్స్ పే చేయాలని చెప్పి ఇంగ్లీష్ అఫీషియల్స్ మీద, ఇంగ్లీష్ ట్రేడర్స్ మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఎవడు? మీర్ కాసిం. మీరు ఇవ్వకపోతే ఈ ట్రెజరీలో లేదు డబ్బు, సో అని వాడు ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. ప్రైవేట్ ట్రేడ్ మరి అదే ఈ బెంగాల్ మర్చెంట్స్ ట్యాక్స్ పే చేయాలి, మరి బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ మర్చెంట్స్, బ్రిటిష్ ఆఫీసర్స్ ట్యాక్స్ పే చేయడానికి లేదు. ఇదేంటి? అన్ఈక్వల్ ట్రేడ్, సమానత్వంగా లేదు ట్రేడ్లో, వర్తక వ్యాపారంలో సమానత్వం లేదు. ఈ బెంగాల్ మర్చెంట్స్ పన్నులు కట్టాలి, మరి బ్రిటిష్ అఫీషియల్స్, బ్రిటిష్ ట్రేడర్స్ పన్నులు లేవు. సో ఆ విధంగా అసమానత్వంగా ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ నడుస్తుంది. కాబట్టి వీడు ఏం చేసినాడంటే మరి వీళ్ళు కట్టాలని ఫోర్స్ చేసినాడు. మరి వాళ్ళు కట్టలేరు కాబట్టి మరి లోకల్ వాళ్ళు కూడా ఎందుకు కట్టాలి, లోకల్ వాళ్ళు కూడా కట్టాల్సిన పని లేదంటే మొత్తం దివాలా తీసింది ఖజానా. సో ఈ విధంగా ఫోర్స్ చేయటం మొదలుపెట్టాడు ఎవడు? మీర్ కాసిం. దాన్ని మరి బెంగాల్ నవాబు కూడా వినతి పత్రం సబ్మిట్ చేసి మీ వాళ్ళు ఇలా దారుణం చేస్తున్న, ట్యాక్స్లు ఎగ్గొడుతున్నాను, ఏ రెస్పాన్స్ లేదు. అంతేకాకుండా ఈడేం చేస్తున్నాడంటే ఇంకా డచ్ వాళ్ళతోటి, ఫ్రెంచ్ వాళ్ళతోటి చేతులు కలిపి తన మిలిటరీని, తన సివిల్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేస్తున్నాడు. ఎవడు? మీర్ కాసిం. మీర్ కాసిం మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని సపరేట్ చేయాలని రీఆర్గనైజ్ చేస్తున్నాడు అని చెప్పి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పసిగట్టారు. మోనోపలి చేద్దామని వాళ్ళు అనుకుంటే, మొత్తం ట్రేడ్ అండ్ కామర్స్ మోనోపలి చేద్దామంటే వీడు మోనోపలి చేయనిచ్చినట్లేడు. ఎవరు? మీర్ కాసిం. కాబట్టి మీర్ కాసిం కూడా దించాలనుకున్నారు. ఎవరు?
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వీడు వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు లేడు మీర్ కాసిం కూడా. వాళ్ళు ఇవ్వనంత ప్రజెంటేషన్ ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు. ఇంకా దాంతోపాటు ఇంకోటి ఏం చేసిందంటే, మీర్ కాసిం ఈ కలకత్తా హెడ్ క్వార్టర్గా ఉంటే, ముర్షిదాబాద్ హెడ్ క్వార్టర్గా ఉంటే, ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కలకత్తాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి క్యాపిటల్ షిఫ్ట్ చేసినాడు దూరంగా. ఎక్కడ? బీహార్ షిఫ్ట్ చేసినాడు క్యాపిటల్. ఇది ముర్షిదాబాద్ నుంచి మిరాండ్ అనే ప్లేస్కు, బీహార్లో ఉన్నటువంటి ప్లేస్కు బీహార్ షిఫ్ట్ చేసినాడు, క్యాపిటల్ షిఫ్ట్ చేసినాడు మీర్ కాసిం. ఆ విధంగా మీ ఇద్దరి మధ్యలో మరి శత్రుత్వం పెరిగింది. ఇక ఎవరి మధ్యలో? మీర్ కాసిం మధ్యలో, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్యలో శత్రుత్వం బాగా పెరిగిపోయి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేసినారంటే, అసలు మీర్ కాసిం మళ్ళీ పదవి నుంచి తీసేసి ఇంకో నన్ను పెడదామని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి మీర్ కాసిం అంత పదవిని అంత వదులుకునేటట్టు లేడు. మీర్ జాఫర్ వదులుకున్నట్టుగా పూర్తి చేసి వదులుకునేటట్టు లేడు. మీర్ కాసిం ఏం చేసినాడంటే, ఇంగ్లీష్ వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని ఏం చేసినాడంటే, వాడు ఔద్ నవాబ్ షజావుద్దౌలా తోటి చేతులు కలిపాడు. షజావుద్దౌలా చెప్పు చేతిలోనే అంతకుముందు ఉన్నటువంటి షా ఆలం కూడా ఉన్నాడు, అంటే మొఘల్ ఎంపరర్ కూడా ఉన్నాడు. అంటే మొఘల్ ఎంపరర్ ఔద్ నవాబు, మొఘల్ ఎంపరర్ షా ఆలం, ఔద్ నవాబు షజావుద్దౌలా, మీర్ కాసిం ముగ్గురు ఒక గ్రూపుగా తయారైనారు. గ్రూపుగా తయారై ఇది ప్లాసీ వార్. మొట్టమొదటి సిరాజుద్దౌలా ఓడిపోయింది ప్లాసీ వార్లో, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. పేరుకే ప్లాసీ కానీ అంత కుట్ర చేసి ఈజీగా గెలుపొందారు. ఆ ప్లాసీ వార్లోనే బ్రిటిష్ సుప్రమసీ ఇన్ బెంగాల్ ఎస్టాబ్లిష్ అయింది. బెంగాల్లో మాత్రం ఎస్టాబ్లిష్ అయింది. ఆ 3 విలేజెస్ ఇచ్చారు మిలిటరీ ట్రైనింగ్ మెయింటెనెన్స్, మెడ్నపూర్. సో అవి సో కొన్ని ఈ బెంగాల్లో ఉన్నటువంటి కొన్ని విలేజెస్ ఇచ్చారు, 3 విలేజెస్. ఇంకా ఈ ప్రజెంటేషన్స్, కంపెన్సేషన్స్ ఇవన్నీ పే చేస్తూ వస్తున్నారు. బెంగాల్ సావర్నిటీ లాస్ అయిపోయింది. అంటే పేరుకి సావర్నిటీ ఉంది కానీ బ్రిటిష్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు కోర్టులలో. బ్రిటిష్ వాళ్ళు సెంటర్ ఇస్తున్నారు బెంగాల్ నవాబులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అఫీషియల్స్ని ఎంకరేజ్ చేయటం, ప్రొవిన్షియల్ డిస్టిక్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళను ఎంకరేజ్ చేయడం, పాట్నాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ తాలూకుదారు ఎవరైతున్నారో వారిని వెనకేసుకొస్తున్నారు. బెంగాల్ నవాబు చెప్పినటువంటి పన్ను ఇవ్వకుండా వాడు పన్ను అకౌంట్సే చెప్తలేడు, మరి పన్నులే ఇస్తలేడు. సో ఆ విధంగా బెంగాల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫియర్ అయ్యి బ్రిటిష్ వాళ్ళు నవాబు కింద ఉన్న అఫీషియల్స్, పెద్ద పెద్ద హోదాలో ఉన్న అఫీషియల్స్కు సపోర్ట్ చేస్తూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా యాక్టివిటీస్ చేసే వాళ్ళకు షెల్టర్ ఇస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది బెంగాల్. ఈ విధంగా ఇంటర్ఫియరెన్స్, కుట్రలు, ఒకరికి వ్యతిరేకంగా ఇట్లా గ్రూపులు కట్టి బ్రిటిష్ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ప్లాసీ వార్తో బెంగాల్లో నెలకొల్పుకున్నారు. ఇక నవాబు సావర్నిటీ అనేది, సార్వభౌమత్వం అనేది కొద్దిగా మాత్రమే. ఇక అతని సొంత సైన్యం లేకుండా పోయింది నవాబు. బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. సో ఆ విధంగా మరి నవాబుల పరిస్థితి, బెంగాల్ నవాబుల పరిస్థితి బ్రిటిష్ వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఉండేటట్టు తయారైంది. వాళ్ళు
ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్లో జోక్యం చేసుకొని నవాబులకు వ్యతిరేకులైనటువంటి ఆఫీసర్స్ను షెల్టర్ ఇవ్వటమే కాకుండా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఆర్డర్స్ ధిక్కరించేటట్టు చేస్తున్నారు. ఈ విధంగా మరి వీటికి చేతులు కలిపినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే జగత్ సేతు అనేటువంటి బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్, కొంతమంది జమీందార్స్, రాయల్ ఫ్యామిలీస్, ఇలా బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారు. ఒకరి తర్వాత ఒకరు, సిరాజుల తర్వాత మీర్ జాఫర్ తర్వాత మీర్ కాసిం రాజ్యానికి ఎక్కించారు. ఈ విధంగా బెంగాల్లో మరి బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యాన్ని నెమ్మదిగా సాధిస్తూ వస్తున్నారు. కానీ మీర్ కాసిం ఏం చేసినాడంటే ఈజీగా తొలగిపోకుండా ఔద్ నవాబ్ తోటి, షజావుద్దౌలాతోటి, మొఘల్ ఎంపరర్ షాలంతో జతగట్టి 1764లో బుక్సర్ వద్ద యుద్ధం జరిగింది. ఇంగ్లీష్ సైన్యాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలు ఒకవైపు, మొఘల్ ఎంపరర్, ఔద్ నవాబ్, మీర్ కాసిం మూడు సైన్యాలు ఒకవైపు యుద్ధం జరిగితే ఆ బుక్సర్ యుద్ధంలో లేదా బాక్సర్ యుద్ధంలో ఈ ముగ్గురు ఒకవైపు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలు ఒకవైపు యుద్ధంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్ ఈజీగా ఓడించినాయి. ఎవరిని? మొఘల్ ఎంపరర్ సైన్యాలు, ఔద్ నవాబ్ సైన్యాలు, మీర్ కాసిం ముగ్గురు కూడా ఓడిపోయినారు. ఆ విధంగా బ్రిటిష్ ఫోర్స్ సుప్రమసీ ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో. ఆ విధంగా మొఘల్ ఎంపరర్ ఓడిపోయిండు, ఔద్ నవాబ్ ఓడిపోయిండు, మీర్ కాసిం ముగ్గురు ఓడిపోయిందంటే ఇక చూడండి ఇంకెవరు మిగిలినారు అంటే బ్రిటిష్ ఫోర్సెస్ ముందు ఇండియన్ ఫోర్సెస్, ఇండియా రాజులై కానీ మొఘల్ ఎంపరర్ కానీ ఏ రాజులై కూడా నిలవలేవు అనేది వ్యక్తమైంది. ఈజీగా ప్రపంచానికి వ్యక్తమవడమే కాకుండా వాళ్ళు ఓడింపబడి సంధి ఒప్పుకున్నారు. ఆ సంధి ప్రకారం ఏంటయ్యా అంటే మరి మొఘల్ నవాబు, మొఘల్ ఎంపరర్ ఏమన్నాడంటే, మొఘల్ ఎంపరరు ఓడిపోయినాడు కాబట్టి బెంగాల్లో మొఘల్ ఎంపరర్ పర్మిషన్ ఇచ్చినాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ రైట్స్ ఏది మూడు జిల్లాలను ఇచ్చాడు. మొత్తం 3 జిల్లాలు ఏది ఈ ఒరిస్సా, బరద్వాన్, మిడ్నాపూర్ అనే మూడు జిల్లాలలో దివానీ అధికారాలు మొత్తం కట్టపెట్టారు. ఎవరికి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. అదేవిధంగా మరి మొఘల్ ఎంపరర్ ఏం చేసినాడంటే, అతని మొఘల్ ఎంపరర్కు ఇంగ్లీష్ వాళ్ళు అలహాబాద్ ఎవరి కింద ఉంది? అలహాబాద్ టెరిటరీ ఇచ్చారు. ఇంగ్లీష్ ఎవరి కింద ఉంది? అది ఔద్ నవాబ్ కింద ఉంది. ఔద్ నవాబ్ చెప్పగురికి కొట్టేశారు. అంటే చెప్పగురికి కొట్టేసిందంటే అలా ఫోర్స్ చేసినారు వారి మీద. ఏది అలహాబాద్ టెరిటరీ మొత్తం మొఘల్ ఎంపరర్కి ఇవ్వాలని వారి మీద ఫోర్స్ చేసినారు. ఆడు అంతకుముందే ఎవరు? మొఘల్ ఎంపరర్ షాలం అనేవాడు ఔద్ నవాబుకు లొంగి ఉంటున్నాడు అప్పటికే. కాబట్టి ఔద్ నవాబ్ మీద ఒక ఫోర్స్ చేసి అలహాబాదు టెరిటరీస్ను మొఘల్ ఎంపరర్కి ఇప్పించినట్టు చేసినారు. మొఘల్ ఎంపరర్ ఫర్మానా జారీ చేసినాడు. 3 ఒరిస్సా, భరద్వాన్, మిడ్నాపూర్ 3 జిల్లాలని మొత్తం దివానీ రైట్స్, మొత్తం బెంగాల్లో దివానీ రైట్స్ మొత్తం 3 జిల్లాలు మొత్తానికి ఒప్పచెప్పారు. ఎవరికి? ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ ఎంపరర్ ఫర్మానా తోటి జారీ చేసినాడు. సో ఆ విధంగా మరి మొత్తం దివానీ రైట్స్, బెంగాల్లో దివానీ రైట్స్ 3 జిల్లాల మీద కంప్లీట్. మరి ఇంకా ఆ తర్వాత మీర్ కాసిం పోయిన తర్వాత మీర్ జాఫర్
సన్ కొడుకు కొడుకు చిన్న బాలుడు, వాడు మైనర్, కొడుకు కొడుకు. అంతకుముందే తగాద జరుగుతుంది కదా, ఇది మీర్ కాసిం మధ్యలో, అల్లుడి మధ్యలో, కొడుకు కొడుకు మధ్యలో. ఆ కొడుకు మైనర్ సన్ను మీర్ జాఫర్ కొడుకును సింహాసనం ఎక్కించారు. దివాన్ మాత్రము, నాయిబ్ దివాన్ మాత్రం అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి వారిని మాత్రం బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేసినారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పు చేతుల్లో వాళ్ళు అపాయింట్ చేస్తారు, వాళ్ళే డిస్మిస్ చేస్తారు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటాడు వాడిగా. అర్థమైందా? ఆ విధంగా బెంగాల్ మొత్తం 3 జిల్లాలు స్వతంత్రంగా వాళ్ళ చేతిలోకి రావడమే కాకుండా 3 ఏరియాలు, 3 డిస్ట్రిక్ట్లు, అది కాకుండా బెంగాల్ ప్రావిన్స్ మొత్తం, బెంగాల్ రాష్ట్రం మొత్తము దివానీ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దివానీ రైట్స్ అంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ రైట్స్ అన్నీ కూడా, రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేసింది. ఏమి మరి నవాబుకు ఏంటి అధికారాలంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, అంతే. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఏమి రెవెన్యూ కలెక్షన్ ఏమీ లేదు, డబ్బులు లేవు, కానీ ఒట్టి అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ మాత్రమే నవాబ్ చేతిలో ఉంది. ఇక డబ్బులు వచ్చే అంత, రెవెన్యూ వచ్చే కలెక్షన్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది. మరి బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నటువంటి వాడే ప్రైమ్ మినిస్టరు, నాయిబ్ నవాబు అవుతాడు. అసలు నవాబు ఇక మైనర్, చిన్న బాలుడు, పప్పెట్. ఇక వాడు ఏమి అడ్మినిస్ట్రేషన్కు ఏమి తెలియదు వానికి. సో ఈ విధంగా బెంగాల్ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ సుప్రమసీ 1764లో మొత్తం అప్పటికే ఫ్రెంచ్ వాళ్ళను, డచ్ వాళ్ళను నిలబొట్టింది. ఏది 3 కర్ణాటక వార్స్. ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. ఇంగ్లీష్ మోనోపలి, వర్తక వ్యాపారం కాదు, రాజకీయంగా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో రాజకీయ ఆధిపత్యం మొత్తం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి పోయింది. ఒక్క ఏరియా బెంగాల్ రిచ్ ఏరియా, రాజకీయ ఆధిపత్యము, మరి ఫైనాన్షియల్ ఆధిపత్యము, ఆర్థిక ఆధిపత్యము బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి పోయిందంటే ఇండియా మొత్తం ఇండియా కూడా పోవడానికి ఎంత దూరంగా లేదని అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు రిచ్ ఏరియా పోయిన తర్వాత ఇంకోటి హైదరాబాద్ కూడా అప్పటికే వచ్చేసిన వాళ్ళ ఆధీనంలో, కర్ణాటక కూడా అప్పుడే వచ్చింది వాళ్ళ ఆధీనంలోకి, బెంగాల్ కూడా వచ్చింది వాళ్ళ ఆధీనంలోకి. ఈ లోపు రాబర్ట్ క్లైవ్ వచ్చాడు, మళ్ళా రెండోసారి వచ్చినాడు 1765లో. వాడు మరి ఏది మొఘల్ ఎంపరర్ తోటి మంతనాలు జరిపాడు. మొఘల్ ఎంపరర్ మంతనాలు జరిపి 3 జిల్లాలను ఫ్రీగా వాళ్ళ చేతిలోకి, అంతేకాకుండా బెంగాల్ ప్రావిన్స్ మొత్తం కూడా దివానీ రైట్స్ తన చేతిలోకి తీసుకున్నాడు. ఎవడు? రాబర్ట్ క్లైవ్. అతను గవర్నర్ పోయి మళ్ళీ 56లో, 57లో, 65లో మళ్ళీ వీడొచ్చాడు. ఎవడు? 64 బుక్సర్ యుద్ధం అయితే 65లో మరి రాబర్ట్ క్లైవ్ రెండోసారిగా వచ్చినాడు. రెండోసారిగా వచ్చి మొఘల్ ఎంపరర్తో మంతనాలు జరిపి మొఘల్ ఎంపరర్కు ఏది ఈ అలహాబాద్ టెరిటరీ ఇచ్చివేసి మరి 3 జిల్లాలు, బెంగాల్లో ఉన్న 3 జిల్లాలతో తమ కంప్లీట్ ఆధిపత్యం కింద మిలిటరీ పోషణ కోసము, అది కాకుండా బెంగాల్ ప్రావిన్స్ మొత్తం కూడా దివానీ రైట్స్, ఫైనాన్షియల్ రెవెన్యూ కలెక్షన్ వసూలు చేసేదంతా వాళ్ళ చేతిలో. ఇంకోటి చిన్న మైనర్ నవాబ్ కాబట్టి మరి డిప్యూటీ నాయిబ్ అంటే ప్రధానమంత్రిని తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి ప్రధానమంత్రిని అపాయింట్ చేసే హక్కు, డిస్మిస్ చేసే హక్కు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ సుప్రమసీ. ఏ సుప్రమసీ? రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం అందరు నిలబొట్టింది. ఇక
ఆ టైం 1761 అందరూ వెళ్ళిపోయినారు. ఫ్రెంచ్ కంపెనీ వెళ్ళిపోయింది. 1763 ఇది ప్యారిస్ సంధిలో మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయి అంతా బర్బాదయ్యి ఆ కాలనీస్ మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు ఒక 64లో బుక్సర్ యుద్ధం అయింది. అంటే ఈ 57 నుంచి 65 వచ్చే వరకు అంటే 8 ఏళ్ల కాలంలో 8 ఇయర్స్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఆర్థికాధిపత్యం, రాజకీయ ఆధిపత్యము ఎక్కడెక్కడ బెంగాల్లో కంప్లీట్గా సాధించడం కాకుండా హైదరాబాద్ మీద సాధించారు. కర్ణాటకలో కూడా సాధించారు. అంటే మద్రాస్ ఏరియాలో కర్ణాటక ఉంటుంది, అక్కడ కూడా సాధించారు. ఈ విధంగా రాజకీయ ఆధిపత్యాన్ని ఇండియాలో రిచ్ ప్రావిన్స్ అయినటువంటి రాష్ట్రమైన బెంగాల్లో సాధించారు. కాబట్టి ఈ బెంగాల్ రిచ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోషించడానికి తన రాజకీయ ఆధిపత్యం అక్కడి నుంచి ఎక్స్పాండ్ కావడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది ఎవరికి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఆ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన ఆర్థిక ఆధిపత్యాన్ని, రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. ఈ ప్లాసీ యుద్ధం 1757 నుంచి 1764-65 అంటే 8 సంవత్సరాల కాలంలో మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ఆధిపత్యాన్ని ఇండియా మీద రాజకీయ ఆర్థిక ఆధిపత్యాన్ని కంప్లీట్గా కలోనియల్ పవర్, కలోనియల్ రూల్ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. బ్రిటిష్ వాళ్ళు కాలనీగా వచ్చి కలోనియల్ అంటే మాతృదేశ ఇంట్రెస్ట్ కోసమే పరిపాలన అనేది ఇక్కడ మొదలుపెట్టారు. ఆ విధంగా బ్రిటిష్ కలోనియల్ రూల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బై 1765 at బెంగాల్, హైదరాబాద్ అండ్ కర్ణాటక. ఈ విధంగా భారతదేశంలో రాజకీయ ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఇది బ్రిటిష్ వాళ్ళ యొక్క సక్సెస్, కలోనియల్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ 8 సంవత్సరాలు ఎలా కుట్రలు చేశారు, డివిజన్ చేశారు, మరి ఎంకరేజ్ చేశారు. ఏది నవాబులకు వ్యతిరేకులు వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అయినారు. ఏదేమైతుంది అన్నీ తీర్లా ట్యాక్స్ ఎగవేసి చేశారు, పర్మిట్స్ మిస్యూజ్ చేశారు. ఏదేమైతే అన్ని తీర్ల వాళ్ళ యొక్క ఇది చాకచక్యము లేదా కుట్రపూరితమైనటువంటి యొక్క మోసపూరితమైన విధానాల ద్వారా ఆర్థిక సార్వభౌమత్వాన్ని, రాజకీయ సార్వభౌమత్వాన్ని భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 1765 వరకే బెంగాల్లో, హైదరాబాదులో, కర్ణాటకలో ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ విధంగా బెంగాల్ హెడ్ క్వార్టర్గా బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన మొదలైంది. అది ఈ యొక్క ఈరోజు పాఠంలో ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు మొట్టమొదటిసారి సిరాజుద్దౌలాను హోస్ట్ చేసినారు. ఎవరు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కుట్రతోటి, మీర్ జాఫరు అతని యొక్క గ్రూప్ తోటి కుట్రతోటి సిరాజుద్దౌలాను ఓడించి మీర్ జాఫర్ను గద్దెకెక్కించారు.
మీర్ జాఫర్ మరి తమ అనుకున్నట్టుగా ప్రజెంటేషన్ ఇస్తలేడు అని, తమ అనుకున్నట్టుగా కీలు బొమ్మగా ఆడట్లేదు, తమ అనుకున్నట్టుగా మీర్ జాఫర్ ఫైనాన్స్ లేదు, ఖాళీ అయింది, ఖజానా లేకపోవడంతో వాడు వీళ్ళని సంతోషపెట్టలేకపోయాడు. సంతోషపెట్టలేకపోవడమే కాకుండా వీడు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉన్న ఫ్రెంచ్ కంపెనీ, డచ్ కంపెనీలతోటి మన ఇంగ్లీష్ కంపెనీని ఎల్లగొట్టాలని కుట్ర చేస్తున్నారని అటువంటి యొక్క నెపంతో మీర్ జాఫర్ను కూడా బర్తరఫ్ చేసేటువంటి కుట్ర చేశారు. అదే సమయంలో అతని యొక్క సైన్యాలే నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోయాడు. కాబట్టి మీర్ జాఫర్ తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటును అనుకూలంగా చేసుకొని వారిని సింహాసనం మీద నుంచి గద్దె దించారు. మీర్ జాఫర్ గద్దె దించి తన అల్లుడైనటువంటి మీర్ కాసిమును పెట్టారు. మీర్ కాసిమును పెడితే మీర్ కాసిమును కూడా మరి మీర్ కాసిం కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఒక దాహాన్ని, ఏ దాహం, ఆర్థిక దాహాన్ని, మరి రాజకీయ దాహాన్ని, మరి రాజకీయ ఆర్థిక దాహాన్ని, మరి ఇలాంటి దాహాన్ని తింటా ఉంటే తినాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, లేదా. సో కాబట్టి ఇలాంటి దాహాన్ని తీర్చలేకపోయినాడు మీర్ జాఫర్ తీర్చలేకుండా పోయినాడు. అలాంటి టైంలో అతని సైన్యం తిరుగుబాటు చేసింది కాబట్టి వాడిని దించేసి మీర్ కాసిం వాడు పెద్ద హీరోగా వచ్చాడు, వాడు అన్ని తీరుస్తానని వాడు ఇంతకుముందు మీర్ జాఫర్ ఇచ్చిన 3 ప్రాంతాలు మళ్ళీ ఇచ్చాడు. ఎవడు? ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఈ విలేజ్ ఇయటమే కాకుండా సైన్య ఖర్చుల కోసం ఇయటమే కాకుండా పెద్ద ప్రజెంటేషన్స్ ఇచ్చాడు. ఎవరు? మీర్ కాసిం. ఇవన్నీ ఎంతో తృప్తిపరచాలని ప్రయత్నం చేసినాడు. ఎంత తృప్తిపరచాలన్నా కూడా ఖజానా లేదు కాబట్టి వీళ్ళతోటి దగ్గరగా ఉండకూడదు, దూరంగా క్యాపిటల్ తీసుకుపోయినాడు. మరి తన సొంత అడ్మినిస్ట్రేషన్ నెలకొల్పుకోవాలని సివిల్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజేషన్ చేయడం మొదలుపెట్టాడు మీర్ కాసిం. అంటే మీర్ కాసిం ఇస్ మోర్ డేంజరస్ దాన్ ది మీర్ జాఫర్ అని బ్రిటిష్ వాళ్ళు గ్రహించి మీర్ కాసింను కూడా మరి గద్దె దించాలని కుట్ర మొదలయ్యింది. అలాంటి కుట్రకు మీర్ కాసిం ఏం చేసినట్టు ఇంగ్లీష్ వాళ్ళకు ఒక లెసన్ చెప్పాలి, వాళ్ళను మొత్తమే అవుస్ట్ చేయాలి బెంగాల్ నుంచి అని చెప్పి వాడు ఒక గ్రూపును కట్టాడు. ఏది? ఔద్ నవాబు తోటి, మరి మొఘల్ సింహాసనం మీద కూర్చున్న మొఘల్ ఎంపరర్ చక్రవర్తి తోటి ముగ్గురు కలిసి ఒకవైపు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి నుంచి బెంగాల్ నుంచి ఎల్లగొట్టాలనేటువంటి మరి ప్రయత్నం, మరి గొప్ప ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సోల్జర్స్ మిలిటరీ ట్రైనింగ్, ఈ యొక్క ఫైర్ ఆర్మ్స్, అట్లాంటి ఆర్మ్స్ వీళ్ళు డెవలప్ చేసుకోలేదు. కాబట్టి ఇంగ్లీష్ సోల్జర్స్, ట్రైన్డ్ సోల్జర్స్ ముందు యుద్ధంలో ఈ ముగ్గురు సైన్యాలు కూడా ఓడింపబడ్డాయి. అంటే ఏంది? భారతీయ సైన్యాలు ఇంగ్లీష్ సైన్యాల ముందు నిలబడలేవని చెప్పి ప్రపంచానికి వెల్లడైంది. అంతేగాక ఇక ఇండియాలో మరి ఏ ఒక్కరూ కూడా బ్రిటిష్ వాళ్ళ సైన్యం ముందు నిలవలేరు. కాబట్టి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంటుందని అర్థమైపోయింది. అది తేడతెల్లమైపోయింది. మరి అదే జరిగింది లాస్ట్. సో కాబట్టి ఈ విధంగా మరి వచ్చిన తర్వాత మీరు
రాబర్ట్ క్లైవ్ వస్తాడు. ఆ తర్వాత బాక్సర్ యుద్ధం తర్వాత ఆ రాబర్ట్ క్లైవ్ వచ్చి చక్రవర్తి తోటి ఫోర్స్ చేసి వానితోటి దివానీ రైట్స్, బెంగాల్ ప్రావిన్స్ మొత్తం దివానీ రైట్స్ 3 సపరేట్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళ డైరెక్ట్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ ఎక్స్పెన్సెస్ తీసుకోవడం కాకుండా మొత్తం బెంగాల్ ప్రావిన్స్లో మీద దివానీ రైట్, ఫైనాన్స్ ట్యాక్స్ వసూలు చేసి ఫైనాన్షియల్ రైట్స్ మొత్తం పొందారు. ఇంగ్లీష్ సిస్టమ్ నామినల్ పవర్ మాత్రమే బెంగాల్ నవాబు మీర్ జాఫర్ సన్ కొడుకు వాడు మరి సింహాసనం మీద ఒట్టిగా ఆర్నమెంటల్గా కూర్చోవడం, ఒట్టి ఏంటి అధికారం ఏంటి అంటే గద్దె మీద కూర్చోవడం, అడ్మినిస్ట్రేషన్ నడపడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసడం. డబ్బులు ఏమైనా కలెక్షన్ ఉందా అంటే కలెక్షన్ లేదు కాబట్టి ఇంకా వానికి పెద్ద ఇంపార్టెన్స్ కూడా లేదు. డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది పనులు చేయడానికి. వీని దగ్గర ఏ డబ్బు లేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ నడపలేడు, ఇంకే లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా చేయలేదు. అలా మరి కోరలు బీకేసినటువంటి యొక్క నవాబు అయిపోయినాడు. ఆ నవాబును కింద ఉండే ప్రధానమంత్రి బ్రిటిష్ చెప్పు చేతుల్లో ఉండేటువంటి వాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. అట్లాంటి వాడిని అధికారంలో పెట్టారు. మొత్తం అధికారాన్ని బెంగాల్లో వాళ్ళు వశపరుచుకున్నారు. ఆ విధంగా బెంగాల్ను వశపరుచుకున్నారు. కంప్లీట్ 1765 బెంగాల్ వశమైందంటే మొత్తం అది బెంగాల్ బౌల్ ఆఫ్ ఇండియా పాత్ర. ఏం పాత్ర? అన్నిటికీ పాత్ర. రైస్ ఎకనామిక్ పాత్ర. ఎకానమీ అంతా సెంటర్. అది ఆ సెంటర్ ఎకానమీ, రిచ్ రీసోర్సెస్ బ్రిటిష్ వాళ్ళ యొక్క సైనిక ఖర్చులకు మరి సైన్య పోషణకు తోడ్పడింది. అంతేకాకుండా సైనిక పోషణ, సైనిక ఖర్చులకు తోడ్పడింది కాబట్టి రాజకీయ ఆధిపత్యానికి అది పునాది వేసింది. ఆ విధంగా బెంగాల్ ఆక్రమణ బై ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అందరిని ఎలగొట్టింది. ఈ టైం వరకు ఎవరిని డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు లేరు. అంత ఆర్థికంగా సార్వభౌమత్వాన్ని, రాజకీయ సార్వభౌమత్వాన్ని రెండింటిని కూడా నెలకొల్పింది. ఇక్కడ బెంగాల్లో నెలకొల్పింది. అదే టైంలో ఇంకెక్కడ నెలకొల్పిందంటే హైదరాబాద్ నెలకొల్పింది, కర్ణాటక. సో ఈ విధంగా నెలకొల్పినటువంటి రాజకీయ ఆర్థిక సార్వభౌమత్వం నెలకొల్పినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన నెమ్మదిగా పరిపాలన అంతా తన చేతిలోకి తీసుకున్నటువంటి యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మొత్తం భారతదేశాన్ని తన ఆధీనంలోకి తీసుకొని రావడానికి రంగం సిద్ధమైంది. ఇది ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ పవర్ ఇన్ ఇండియా. ఎప్పటి నుంచి? 1757 ప్లాసీ యుద్ధము నుంచి 1764 బాక్సర్ యుద్ధము, 65 రాబర్ట్ క్లైవ్ రాకతోటి మొత్తం ఈ ప్రావిన్స్ అంతా కూడా బెంగాల్ ప్రావిన్స్, హైదరాబాదు, కర్ణాటక 3 కూడా తమ ఆధిపత్యంలో పొందాయి. ఆ విధంగా వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని ఇలా పోషపరుచుకున్నారు. అది ఆ విధంగా బ్రిటిష్ కలోనియల్ పవర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఓవర్ ది బెంగాల్, హైదరాబాద్ అండ్ కర్ణాటక. ఇది ఎప్పుడైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందో మిగతా మొత్తం కూడా ఎస్టాబ్లిష్ కావడానికి